ఎల్ఆర్ఎస్కి అప్లై చేశారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎల్ఆర్ఎస్ ఛార్జీల చెల్లింపులో దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ వెసులుబాటు కల్పించింది. ప్లాట్లు, లేఅవుట్ల రెగ్యులరైజేషన్ కోసం రెగ్యులరైజేషన్ ఛార్జీలు 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి రెగ్యులరైజేషన్ ఛార్జీల వరకు చెల్లించినా ప్రొసీడింగ్స్ ఇచ్చే వీలును ప్రభుత్వం కల్పించింది. దీని ద్వారా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెసులుబాటు కలగనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం ప్లాట్లు, లేఅవుట్ల రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తుదారుడు ఫుల్ అమౌంట్ చెల్లించడమా, లేదంటే కేవలం రెగ్యులరైజేషన్ ఛార్జీల వరకు చెల్లించడం అనేది నిర్ణయించుకోవచ్చు. ఇందుకోసం పోర్టల్లో ఆప్షన్స్ను సైతం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాటు ఇప్పటికిప్పుడు కొంతమేర ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ఊరటనివ్వనుంది. ప్రస్తుతం కేవలం రెగ్యులరైజేషన్ ఛార్జీలు చెల్లించినా సరిపోతుంది. అయితే మిగిలిన 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలు ఇప్పుడు చెల్లించకపోయినా బిల్డింగ్ నిర్మాణ సమయంలో మాత్రం తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడైతే 2020కి ముందు నాటి మార్కెట్ వాల్యూ ప్రకారమే ప్రభుత్వం ఓపెన్ స్పేస్ ఛార్జీలను విధించిందని, కానీ భవిష్యత్తులో బిల్డింగ్ నిర్మాణ సమయంలో అమలయ్యే మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అయితే భవిష్యత్తులో ఆ మొత్తం చాలా పెరిగే అవకాశం ఉందని, చెల్లింపు ఛార్జీలు సైతం భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఎల్ఆర్ఎస్కి అప్లై చేసే సమయంలో కొందరు తమ పేర్లు, ఇంటి పేర్లు, రెవెన్యూ విలేజ్ పేర్లు, ప్లాట్ నెంబరు, సర్వే నెంబర్లను తప్పుగా ఎంట్రీ చేశారు. ఇలాంటి వారు ఎల్ఆర్ఎస్ పోర్టల్లో తమ రిజిస్టర్ ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి గ్రీవెన్స్ రైజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి తమ సమస్యపై దరఖాస్తు సమర్పించవచ్చు. ఆయా మున్సిపాలిటీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలోని L1 అధికారులు ఈ దరఖాస్తును ప్రూఫ్గా అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లను పరిశీలించి సరిచేస్తారు. మరోవైపు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకునే సమయంలో కొందరు తమ డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయలేదు. అలాంటి వారికి ఫీజు ఇంటిమేషన్ లెటర్ రాలేదు. వారు కూడా తమ డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్లు ఇప్పుడు అప్లోడ్ చేసుకునే ఆప్షన్ పోర్టల్లో అందుబాటులో ఉంది.